అందరికీ ప్రైజ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నేను మీ దాసారం ఆశీష్ కుమార్, ఎవాంజలిస్ట్. ఈ ఎవాంజలిస్టులు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు, కానీ దేవునికి మనం సువార్త ప్రకటించేటోళ్ళం అందరం సమానమే. దేవుని కుమారులమై ఉన్నాం మనం. సో ఈ వీడియో ఎందుకు చేయడం జరుగుతుందంటే, చాలామంది దేవుని సువార్త ప్రకటించేటప్పుడు చాలామంది సువార్తని అడ్డుకుంటారు. చాలామంది సువార్త ప్రకటించొద్దు మీరు అని చెప్పి చాలామంది గొడవకి వస్తుంటారు. సో ఏ వ్యక్తి అన్నా మీరు సువార్త ప్రకటించేటప్పుడు ఏ వ్యక్తి అన్నా మిమ్మల్ని అడ్డుకున్నాడు అనుకో, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం ఏ మనిషి అన్నా, ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఏ మనిషి అన్నా ఏ దేవుణ్ణైనా నమ్ముకోవచ్చు. ఫ్రీడమ్ ఇవ్వబడి ఉంది ఆ మనిషికి. ఏ దేవుణ్ణైనా నమ్ముకోవచ్చు. ఆ నమ్మిన దేవుని కోసము ప్రకటన చేయవచ్చు, సువార్త ప్రకటించుకోవచ్చు. అది మన భారత రాజ్యాంగం మనకిస్తున్న హక్కు ఇది. కాబట్టి మనం సువార్త ప్రకటించాలా. ఎవరైనా మిమ్మల్ని అడ్డుకున్నారనుకో, మన దగ్గరున్న నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం మనకి రైట్స్ ఉంది సువార్త ప్రకటించుకోవడానికి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మనము సువార్త ప్రకటించేటప్పుడు ఇతర వ్యక్తులకు డిస్టర్బెన్స్గా మనము ఉండకూడదు. ఒక మనిషి పండుకున్నాడు ఇంట్లో, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు తీసుకెళ్ళి ఆ గ్రామాలలో నువ్వు ప్రకటిస్తుంటే చాలా తప్పు. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తికి బాగాలేదు, ఇంట్లో పండుకున్నాడు, ఇప్పుడు నువ్వు మైక్ పెట్టడం వల్ల ఆ వ్యక్తికి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సో అన్న ఇతర మతాలలో వాళ్ళు స్పీకర్లు పెట్టుకుంటారు, డీజేలు పెట్టుకుంటారు అంటే పెట్టుకొని, కానీ మనకి బైబిల్ రైట్స్ ఇవ్వలేదు. కాబట్టి మనం సువార్త ప్రకటించేటప్పుడు మైకులు పెట్టుకొని పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి సువార్త ప్రకటించే అవసరం లేదు. నోటి దూరంగా కూడా మనం సువార్త ప్రకటించవచ్చు. మళ్ళీ మనం సువార్త ప్రకటించేటప్పుడు ఇతరుల దేవుళ్ళైనా దేవతలైనా మనము తిట్టొద్దు. ఒక మాట మనము వాళ్ళ దేవుళ్ళ కోసము మాట్లాడొద్దు. ఎందుకు తెలుసా? నీకు దేవుడు దేనికోసం పంపించినాడు? నా కుమారుడా, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించు, నమ్మిన వానికి బాప్తిసమి అని చెప్పేసి అన్నాడు. సువార్త ప్రకటించమన్నాడు. కానీ డిబేట్లని, వాళ్ళని తిట్టడము, వాళ్ళ దేవుళ్ళని తిట్టడము అది మనము చేయొద్దు. అది చాలా తప్పు, నేరం. అది నువ్వు అలా చేయడం బట్టి కోపాలు, కొట్లాటలు, పంచాయతీలు పెరుగుతాయి కానీ తక్కువ కావు. కాబట్టి నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు వేరే దేవుళ్ళని తిట్టొద్దు. సువార్త ప్రకటించాలా, వచ్చేసేయాలి. ఎందుకంటే మనకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఆర్టికల్ 25 ప్రకారం మనం సువార్త ప్రకటించుకోవచ్చు మన దేవుని కోసం. ఎందుకంటే మన సిద్ధాంతం బైబిల్ చెప్తుంది, మీరు సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించుడి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన దేవుడు చెప్పినది మనము పాటించాలా. కానీ అది పాటించేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక వేరే మనిషిని డిస్టర్బ్ చేసేలాగా మనము ఉండకూడదు. లౌడ్ స్పీకర్లు ఇటువంటివి మనం పెట్టకూడదు. నోటి దూరంగా నువ్వు సువార్త ప్రకటించు. పత్రికలు తీసుకో, బైబిల్ తీసుకో, ఒక రోడ్డు మీద నుంచొని సువార్త ప్రకటించు. ఎవరైనా నేను డిస్టర్బ్ చేసిరా, వాళ్ళ మీద కంప్లైంట్. ఇంకోటి, సువార్త ప్రకటించేటప్పుడు చాలామంది క్రైస్తవులు మనం అది చేయము. చాలామంది అబద్ధాలు మన మీద చెప్తుంటారు. మత మార్పిడి అంటే ఏంది? కన్వర్ట్ అంటే ఏంది? ఇది నేను కొత్తగా వింటున్న పదాలు. కన్వర్ట్ ఏముండదు బ్రదర్. యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు హృదయం మార్చబడుతుంది, మనసు మార్చబడుతుంది. అరే ఈ దేవుడు ఎవరో మంచోడు అని చెప్పేసి ఆ ప్రజలు దగ్గరకు వస్తారు. కాబట్టి యేసుప్రభుని నమ్ముకుంటారు. కాబట్టి క్రిస్టియన్స్ అని చెప్పి ఒక పేరు వచ్చింది. అంటే క్రైస్ట్, అరే యేసుప్రభుని నమ్ముకున్నారు అని చెప్పి ఆ పేరు వచ్చింది. సో మనము సువార్త ప్రకటించాలా కంపల్సరీ. ఎందుకంటే ఒక మనిషిని మారుస్తున్నాం అంతే. మనం మార్చడం అంటే, ఇప్పుడు చూడండి, మార్చడం అంటే మనిషిని మనం బలవంతంగా బైబిల్ తీసుకో నీ చేయిలో పెడుతున్నావు, బలవంతంగా చేయిలో బైబిల్ పెట్టి ఆ మనిషిని బలవంతంగా తీసుకెళ్ళి బాప్తిసం ఇవ్వడము అది చాలా తప్పు. దాన్ని దేవుడు కూడా ఇష్టపడడు. బలవంతమైన సువార్త దేవుడు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. సో అట్లా క్రైస్తవులు ఎవరు చెయ్యకూడదు కూడా. నువ్వు వెళ్ళాలా, యేసు ప్రభు దేవుడమ్మ, నిజమైన దేవుడు, మేము నమ్ముకున్నాము, మా జీవితం మార్చబడ్డది, పరలోక రాజ్యం ఉంది, నరకం ఉంది, మన పాపాల కోసం ఆయన మరణించిన దేవుడు, ఇది చెప్పడం తప్పేం లేదు. ఎందుకంటే జీవితం ఒకటేసారి వస్తుంది.
కాబట్టి మనం బ్రతికిన ప్రతి ఒక్కరు భూలోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు రక్షించబడిన మనము అనేకులను మనము రక్షించాలి. కానీ ఆ రక్షణ కూడా ఒక పద్ధతి ఉండాలి. ఒక మనిషిని మనం డిస్టర్బ్ చేయొద్దు. ఒక కులాలను ఒక మతాలను మనము తిట్టొద్దు. సో మీరు గాస్పల్కి వెళ్ళినప్పుడు ఈ 3-4 పాటించండి. పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకోవద్దు. ఆ స్పీకర్లు కావాలంటే మీకు పర్మిషన్ ఉండాలి. సో నోటి ద్వారంగా నువ్వు ప్రకటించవచ్చు ఎవరికైనా. సో గాడ్ బ్లెస్ యూ. హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. నేను నమ్ముతున్నాను మీకు అర్థమైందని, నా ఇంటెన్షన్ ఏందనేది. ఎందుకంటే బ్రదర్, సువార్త ప్రకటించేటప్పుడు చాలామంది, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వీడియోలు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. వెళ్తారు, ఏం మాట్లాడతారు అసలు ఏందో తెలియదు. ఆ పోస్టర్లు చింపేస్తారు, వాళ్ళ ఏమేమో చేస్తుంటారు. నేను చూసిన కొన్ని, అది తప్పు. ఇంకా వాళ్ళ ఎవరో మనము వేరే రిలీజన్ని మనం ఒక మాట అనొద్దండి. ఇప్పుడు మన దేవుడు మనకి ఎంతైతే ఇష్టమో వాళ్ళ దేవుడు కూడా వాళ్ళకి అంత ఇష్టం ఉంటాడు. ఎందుకంటే మనం ఎవరిని తిట్టొద్దు, ఎవరు పోస్టర్లు అయినా వాళ్ళ దేవుళ్ళని మనం తిట్టొద్దు. ఆ రైట్స్ మనకి యేసుప్రభు ఇవ్వలేడు. కేవలం మనకు ఒకటే రైట్స్ ఇచ్చినాడు, సువార్త ప్రకటించాలి అంతే. ఏ డిబేట్లకి మీ దేవుడు ఇట్లనా మా దేవుడు ఇట్లా, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది డిబేట్లు, ఇంటర్వ్యూలు. గాస్పల్ వెళ్తుంది కదా బ్రదర్, ఏం గాస్పల్ వెళ్తుంది? వాడు ముఖం ముంగడ దేవుడిని తిడుతున్నాడు ఆ ఇంటర్వ్యూలో కూర్చొని. మీ దేవుడు ఇట్లా అన్నాడంట కదా, మీ బైబుల్ ఇట్లా ఉందంట కదా. సో బ్రదర్, ఈ ఇంటర్వ్యూలు మీరు చేస్తున్నారు, చేసుకోండి. నేను ఒక్క మాట చెప్తున్నా, చోటోని ముందు పోయి, చోటోడు చెవులు వినిపించను ముందు పోయి ఎంత శంఖ మూదినా వినిపించదంట. సో దేవుని కోసము తెలియను ముందు పోయి నువ్వు ఎంత ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఎన్ని డిబేట్లు చేసినా, ఎన్ని మాట్లాడినా వాడు వినడు. ఎందుకు? వాని కన్నులు మూయబడి ఉన్నాయి. కాబట్టి ఒకసారి వెళ్ళాలా, సువార్త ప్రకటించాలా. ఓకే, ఇంటర్వ్యూ అంటున్నారు, సరే ఒకసారి వెళ్ళండి. కానీ అదే పనిగా ఇప్పుడు ఈ పాస్టర్ అయిపోయినాడు, మళ్ళీ నెక్స్ట్ పాస్టర్, ఆ పాస్టర్ తర్వాత ఇంకొక ఆయనే. ఇది కాదు. ఆ ఇంటర్వ్యూలు చూస్తుంటే నా దేవుణ్ణి ఇష్టం ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఆ ఇంటర్వ్యూలో. సో దయచేసి ఇంటర్వ్యూలు ఇవ్వండి, తప్పేం లేదు. కానీ అక్కడ కొంచెము మీరు ఆలోచించండి. ఈ డిబేట్లు మనం ఎంత మాట్లాడినా వాళ్ళు వినరు బ్రదర్. దానికంటే గాస్పల్ వెళ్ళి చెప్పండి. 100 మందిలో నుంచొని సువార్త ప్రకటించుడి. దాంట్లో ఒక 50 మంది విన్నా కూడా పర్వాలే. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మన పని ఏంది? సువార్త ప్రకటించడం మన పని. మనం చెప్పినాము, వాడు వినలేడా, చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాడు. దేవుడు తీర్పు ఆ మనిషికి తీరుస్తాడు. ప్రభువా, మాకు ఎవరు చెప్పలే నీ కోసం సువార్త అని చెప్పి ఆ మాట చెప్పలేడు దేవుని దగ్గర. ఎందుకు తెలుసా? మనం సువార్త ప్రకటించినాం కాబట్టి. ఆ మనిషి వినలే. ఇప్పుడు అంతే అండి. మీరు ఇప్పుడు నా వీడియో ఏ మతమైనా ఏ కులమైనా ఎవరు చూస్తున్నా నా వీడియో చూడండి. ఒక కాలనీలోకి వచ్చి అందరికీ ఒక 10,000 వేలు ఎవరో ఇచ్చిపోయినారు, ఏదో దానం చేసినారు. ఇప్పుడు మా ఇంటి పక్కన ఉన్నాం, నేను వెళ్ళి 10,000 తీసుకున్నా. ఎవరో దానం చేసిన 10,000 నేను తీసుకొని జేబులో పెట్టుకున్నా. నీ ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పండుకొని ఉన్నాడు. నువ్వు ఆయనకు చెప్పలేవు అనుకో. వచ్చినాక ఏమంటాడు? బ్రదర్, నువ్వు 10,000 తీసుకున్నావు, అక్కడ ఎవరో దానం చేస్తే నువ్వు నన్ను ఎందుకు చెప్పలేవు, నాకెందుకు లేపలేవు నన్ను అని చెప్పేసి నువ్వు అడగవా? 10,000 కోసమే 10,000 ఎవరో దానం చేసి పోయినారు, అదే నువ్వు మాకు చెప్పలేవా? ఎందుకు చెప్పలేవు? నువ్వు తీసుకున్నావు 10,000, నాకు చెప్తే నేను కూడా వచ్చి 10,000 తీసుకునేటోని కదా అని చెప్పి ఎట్లా అడుగుతావు బ్రదర్ను? అదేవిధంగా గొప్ప రక్షణ, నువ్వు మరణించిన తర్వాత యేసుప్రభు దగ్గరికి రావాల్సింది కంపల్సరీ. ఏ నరుడైనా ఏ మనిషి అయినా ఇటువంటి రక్షణ నేను నీకు చెప్పకపోతే నా తప్పు బ్రదర్ ఇది. అందుకని ప్రతి క్రైస్తవుడు ఒక ఆత్మల మీద భారం కలిగే మీకు సువార్త ప్రకటించడానికి వస్తారు. సో మాట వినండి. ఒక క్రైస్తవుడు యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పి సువార్త ప్రకటిస్తుంటే డైరెక్ట్ వెళ్ళిపోయి అటాక్ చేయడం, సువార్తను ఆపడము, అది కాదు. అసలు ఆ మనిషి ఏం చెప్తున్నాడు అది వినిన తర్వాత మీరు జడ్జి చేయండి. ఎవరో యూట్యూబ్లో, ఎవరో ఫేస్బుక్లో ఏదో శక్తి అని, ఏదో ఆ ఛానల్ అని, ఈ ఛానల్ అని వాళ్ళు చెప్పింది మీరు నమ్మితే మీరు మోసపోతారు లాస్ట్కి. మనము చిన్నగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుకునేటోళ్ళం, అరే చెప్పుడు మాటలు వినొద్దురా, వాడు ఎవడో చెప్తే నమ్ముతావురా. నీ చెవుల ద్వారంగా నువ్వు వినాలా, నీ కంటి ద్వారంగా నువ్వు చూడాలా, అప్పుడే మనము జడ్జి చేయాలి.
అదేవిధంగా ఎవరో బైబిల్లో ఇది ఉంది, బైబిల్లో అది ఉంది అని చెప్తే నువ్వు నమ్మొద్దు. నువ్వు ఫస్ట్ బైబిల్ తీసుకొని చదువు. ఎవడో చెప్పింది వినకు. ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు, ప్రకటన గ్రంథం వరకు చదువు. నువ్వు అసలు ఏముంది బైబిల్లో నువ్వు విను, నువ్వు చూడు. దాని తర్వాత యేసుప్రభు ఎవరో అప్పుడు దాని తర్వాత నువ్వు జడ్జి చేయి. ఎవరో చెప్పింది వినకు సహోదరుడా. చెప్పుడు మాటలు వినడం బట్టి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి. చెప్పుడు మాటలు విని ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకున్నారు. కాబట్టి ఎవరో బైబిల్లో ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి అంటే వినకండి. మీరు చూడండి, మీరు వినండి, దాని తర్వాత మీరు జడ్జి చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అండి.